గౌరవనీయులు అమర లింగన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి సోదరుడు శంకర్ యాదవ్ గారు, గౌరవనీయులు ప్రవీణ్ బాబు గారు, మెరిదొడ్డి మండల ఎంఈఓ గారు, నేటి ఈ కార్యక్రమం లోపల తమవంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటుకు సహకరించినటువంటి ఎస్ఆర్కే ట్రస్ట్ అండ్ ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు సోదరుడు శివరామకృష్ణ గారు, అదే రకంగా ఈ లెర్నింగ్ కి సంబంధించి మన ముందు మాట్లాడినటువంటి పవన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ట్రెస్మా జిల్లా కోశాధికారి కుంట రాజు గారు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మరో వారం రోజులలో ప్రారంభం కాబోతున్నటువంటి పరీక్షల్లో మంచి ర్యాంకుల కోసం అమ్మా నాన్నని సంతృప్తి చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చిన్నారి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 11 గంటలకు పార్లమెంట్ స్టార్ట్ అయింది, టైం 10 అయింది. సో అయినా ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చినాం? మండే రోజు పార్లమెంట్ లో బిజినెస్ బాగుంటది, కంపల్సరీ ఎంపీలందరూ అటెండ్ కావాలి. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చినంటే, మేము ఎరుదోటి ప్రాంత వాస్తవ్యుడు. ఈ కార్యక్రమం మొత్తానికి స్టేజ్ మీద లేకపోయినప్పటికీ కర్త కర్మ క్రియ నన్ను ఇక్కడికి పంపించి ఈ కార్యక్రమంలో హాజరు కావాలని చెప్పి కోరుతున్నటువంటి సోదరుడు సంపత్ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని ఒక మంచి ఆశయంతో పార్లమెంట్ అనేటువంటి ప్రజాస్వామ్య దేవాలయం కంటే భావి భారత నిర్మాతలు కాబోతున్నటువంటి మా చిన్నారుల్ని ఒక 10 నిమిషాలు కలుసుకునేటువంటి అవకాశం కల్పించింది. కాబట్టి నేను పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత మొదటిసారి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి వస్తా ఉన్నాను. అనధికారికమైన అధికారిక కార్యక్రమానికి వచ్చాను. ఒక కార్యక్రమానికి మధ్యలో దుబ్బాక పిలుచుకోవడం జరిగింది. సో నేను నా జీవితంలో మొదటి దశలో శంకర్ చెప్పినట్టు నేను మెరిట్ స్టూడెంట్ అని చెప్పాను, మొదటి బెంచ్ స్టూడెంట్ అని చెప్పాను. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. కానీ మా సార్లు మాకు చెప్పినటువంటి విద్యని ఒకసారి చెప్తే చివరి దాకా గుర్తించుకునేటువంటి జ్ఞాపక శక్తిని మాత్రం ఆ దైవ సంకల్పంతో నేను నిడిగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నేను నా తొలినాళ్లలో నేను ఇష్టపడి ఎంచుకున్నటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో చాలా కాలం టీచర్ గా పనిచేస్తున్నప్పుడు నాకు కూడా కొంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళు మీలాగనే. ఆ వెనకాల కుర్చీలలో కూర్చున్న దాంట్లో ఒక హెడ్ మాస్టర్ కూడా ఉంది. మీ అల్వాల స్కూల్ హెడ్ మాస్టర్ పద్మజ గారు నా స్టూడెంట్. 10th క్లాస్ వరకు నా దగ్గరే జరుగుతుంది. సో అట్లా చదువు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి ఇంతమంది పిల్లల్ని ఒకే చోట కలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చినాయి. చాలా మంది మా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉన్నారు. వెనకాల ఇందాక అమర్లింగన్న గారు చెప్పినట్టు స్వామి వివేకానందని పటాన్ని మనం స్క్రీన్ మీద పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి ముందు మా ఉపాధ్యాయ మిత్రులకు ఒక సూచన. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగినటువంటి లీడర్లు తయారైనా, టీచర్లు తయారైనా, లేదా ఇంకే వృత్తి లోపల మీరు గొప్పగా రాణించిన దానికంతా కారణం ఎవరంటే మీకు చదువు చెప్పినటువంటి సార్లే అవుతారు. అందుకని దయించి నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ విద్య గురించి, విద్యాభ్యాసం నేర్పించేటువంటి గురువుల గురించి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పినారు. నాకు సమయం తక్కువ ఉంది. నిజంగా కూడా నేను 10 గంటలకి వేదిక దిగి 12 గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉండాలి, 1 o'clock ఫ్లైట్ కి పోవాలి. 2 మాటలు మీతో షేర్ చేసుకుని పోతారు. ఇది నాతో అవుతుందా అంటే ఏది కాదు. మీతో చాలా మంది అనుకుంటారు నాతో అవుతుందంటవా, వీడికెళ్ళి ధర్మారం దాకా నడుస్తామా? నడువు. ఎందుకంటే ఇంటి ముందంటే ఇట్లాంటి ఆటో ఆగాలి మనకి. నా బిడ్డ ఎండలో నడవద్దు, నా కొడుకు ఎండలో నడిస్తే కష్టమవుతుంది, రంగు మారిపోతుంది. అంతేనా? ఎండ పడవద్దు. కానీ మేము చిన్నప్పుడు మన ఈయన పక్కన బొప్పాపూర్ అని ఉంటుంది. బొప్పాపూర్ నుంచి చిట్టాపూర్ దాకా నడిచే చుట్టాలు బస్ ఎక్కాలంటే ఎన్ని కిలోమీటర్లు? దగ్గర 5-6 కిలోమీటర్ల దూరం నడిచేటోళ్ళు. లేకపోతే వాగు లేదనుకో, బొప్పాపూర్ నుంచి ఎనగుర్తి నుంచి కూడలి వాగులోకి వెళ్ళి భూపల్లి స్టేజ్ దాకా నడిచేటోళ్ళు. దగ్గర 3 కిలోమీటర్లు నడుస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మ నాన్న 3 కిలోమీటర్లు నడిచేదాకా పంపుతారా? అమ్మ నా బిడ్డలు పొరపాటున కూడా పంపు అంటాడు. మీ నాన్న వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తాడు, కూలీ పని చేస్తాడు. మీ నాన్న ఒక పూట కడుపు నిండి అన్నం తినాడు. అయినా నా బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలి, నా కొడుకు బాగా చదవాలి, నేను చేసినట్టు నా కొడుకు వ్యవసాయం చేయొద్దు, నేను కష్టపడుతున్నట్టు నా కొడుకు కూలీగా బాగకూడదు, నా కొడుకు బాగా చదువుకొని పెద్ద చదువు చదువుకోవాలని అనుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి.
ముఖ్యంగా వెనకాల వచ్చినటువంటి మా అబ్బాయిలు ఎక్కువ ఆలోచించుకోవాలి. వద్దంటే మన జీవితాల్లోకి వచ్చింది, మనల్ని ఖరాబ్ చేయడానికి వచ్చింది సెల్ ఫోన్. ఏమొచ్చింది? సెల్ ఫోన్. అది అవసరం లేనటువంటి వస్తువు మన జీవితానికి. మేమంతా సెల్ ఫోన్లను ఈ మధ్యలో వాడడం నేర్చుకున్నాం. మాకు ఎర్ర బటన్ పచ్చ బటన్ మాత్రమే వచ్చు, కానీ మీకు ఎన్నొచ్చో మీకు తెలుసు. మీరు సెల్ ఫోన్ ఎన్ని రకాలుగా వాడుతున్నారో మాకు తెలుసు. అవునా? కొద్ది రోజులు దానికి దూరంగా ఉండండి. కొద్ది రోజులు దానికి దూరంగా ఉండి మీ నాన్న మీకోసం ఎంత కష్టపడుతుంది అనేది ఒకసారి ఆలోచించు. మీ నాన్న ఏం పని చేస్తున్నాడు, మీ అమ్మ ఏం పని చేస్తుంది, గట్కా గంజి అమ్మాయి తిని మనల్ని ఎట్లా చదివిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు యాడ్ చేసుకుంటే మీకు లక్ష్యం పెద్ద దూరం కనబడదు. నేను మీరందరూ గొప్పగా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఎంసెట్ క్వాలిఫై కావాలని నేను కోరుకుంటలేను. అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు అయితే మరి పేషెంట్ ఎవరు కావాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు దయచేసి మీ అమ్మ నాన్న బాగా ఆలోచిస్తుంటారు. 10th అయిపోగానే నా బిడ్డను నా కొడుకులో తీసుకుపోయి శ్రీ చైతన్యం జాయిన్ చేయాలి, నారాయణలో జాయిన్ చేయాలి, హాస్టల్లో జాయిన్ చేయాలి, నా కొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంకు రావాలి. తండ్రి తల్లి కరారంలో కూడా తప్పులేదు. కానీ మనం పేపర్లలో వార్త చూస్తా ఉన్నాం. 15 రోజుల క్రితం హాస్టల్లో జరిగినటువంటి ఒక చెల్లె 4వ అంతస్తుకి కింద పడ్డది. ఏం చదువుతాం? ప్రమాదవశాత్తు పంచలేదు. అమ్మా నాన్న బలవంతంగా చేంజ్ చేసిన స్కూల్ అనేది జైల్లా కనబడి తనకు ఆ చదువు ఇష్టం లేదని, ఆ ఎంపీసీ బైపీసీలలో తను రాణించలేనని అమ్మా నాన్నని కష్టపెట్టు ఇష్టం లేక తనను తాను బలి తీసుకుంటుంది. ఇట్లా ప్రతి సంవత్సరం ఈ కార్పొరేట్ విద్య పుణ్యమాని, బలవంతం చదువుల పుణ్యమాని చాలా మంది విద్యార్థులు తమ ఆత్మని తమ ప్రాణాన్ని బలిదానం చేసుకుంటారు. ఇతను పవన్ బాగా మాట్లాడడం ప్రారంభించాడు, కానీ నాకు సమయం తక్కువ ఇచ్చింది. 2 నిమిషాలు ఇచ్చింది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోయాడు. నిజంగా కూడా బాగా చదువుకుంటారంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే, ఏసీలో చదువుకుంటే, ఏసీ బస్సులో పోతే వచ్చి రాని ఇంగ్లీష్ లో యాస మాట్లాడితే బాగా చదువు వచ్చింది అనుకుంటారు. పట్టణంలో ఇవ్వాలి వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఆ బెగబెగ అనేటువంటి 4 ఇంగ్లీష్ ముక్కలు తప్ప మనకి A+B ఏంటంటే కూడా ఇలాంటి అర్థం కాదండి. న్యూటన్ 3rd లా ఏంటంటే కూడా వాళ్ళకి తెలియదు. అలా తెలిసింది 2 ఇంగ్లీష్ ముక్కలు, దాన్నే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనకి బాగా చదువు వచ్చిందేమని మన లోపల ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. దయచేసి నేను మీకు చెప్పేది, ఇందాక నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ఎవరో ఒకరు చెప్పినారు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం సర్కార్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంటే మెజారిటీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చింది. బాగానే ఉన్నారు కదా అందరు? బాగాలేరా? బాగానే ఉన్నారా? డౌట్ ఉందా కదా? లేదు కదా? మా ఊరైతే మీ గురిదొట్టంత పెద్ద కూడా ఉండదు. మా ఊరు 500 జనాభా. మేము పుట్టినప్పుడు 330 మంది ఉంటారు. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు మా ఊరు. గాడికెళ్ళి స్టార్ట్ అయిన బొబ్బపురంకి వెళ్ళి మొదలుకొని ఢిల్లీ దాకా పోయినాం. లేదా మా ఊరిని గ్రామ పంచాయతీ కింద మా ఊరు ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. ఆడ మొదలైన మా ప్రస్థానం దాని దాకా పోయింది. ఎట్లా పోయిందంటే మాకు చదువు చెప్పిన సార్లు, అరే నీకు ఏది నచ్చితే అది చేయబిడ్డా అని చెప్పి. ఏం చెప్పారు? నీకు ఏ పని నచ్చితే ఆ పని చేయి. కంపల్సరీ డాక్టర్గా, కంపల్సరీ ఇంజనీర్గా, కంపల్సరీ టీచర్గా, దెర్ ఇస్ నో సచ్ బార్. మీకు ఏది ఇష్టం అంటే ఆ ఇష్టమైన పని నేర్చుకోండి. నేను టీచర్ కావాలనుకుంటున్నా కాదు, నేను పోకిరి సినిమా చూసిన మహేష్ బాబు లేక IPS కావాలనుకుంటున్నా కాదు. మీకు ఏది నచ్చితే అదే పని చేయండి. కానీ అమ్మాయి చెప్పిందని ఎంబీ చేసుకో, అమ్మాయి చెప్పిందని ఇంజనీరింగ్ కోసం బలవంతం చదువులకు పోయి అనవసరంగా మీ టైంని వృధా చేసుకోవద్దని నేను మీకు సమయం అప్పించేస్తాను. నేను కొద్ది రోజులు టీచర్ గా పనిచేసిన తర్వాత అనిపించింది, నేను పనిచేస్తున్న క్షేత్రం చిన్నగా ఉంది, ఈ దేశానికి నేను ఏదైనా సాయం చేయాలి, ఉపయోగపడాలి అనుకుంటే టీచర్ పని చేస్తే సరిపోదని ఇంకొక పనిలోకి మారాను. రిపోర్టింగ్ పనికి వచ్చిన, ఇట్లా మా రిపోర్టర్ మిత్రులు కూర్చున్నట్టు రిపోర్టింగ్ పనికి వచ్చిన. రిపోర్టింగ్ పని చేస్తూ కొంతకాలం ప్రభుత్వ భూములు కబ్జా చేసే లీడర్ల కోసం రాస్తే నా పేరు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అప్పుడు రఘునందన్ రావు రాసింది, ఈనాడులో వార్త అన్నప్పుడు చెప్పుకున్నాను. గొప్పగా అనిపించింది. ఆ తర్వాత అనిపించింది ఇంకా కొంచెం ఎక్కువ మందికి పనిచేయాలనుకుంటే ఒక అడ్వకేట్ గా మారాలని వకీల్గా మారినా. ఇవేమి కూడా నాకు సంతృప్తి ఇవ్వలేదు. ఎక్కువ మందికి సేవ చేయాలి, ఈ తెలంగాణ గడ్డకి సేవ చేయాలనుకున్నప్పుడు రాజకీయాలకు వచ్చాను. అట్లా నాకు నచ్చిన పని కాబట్టి దీన్ని ఇష్టంగా చేస్తాను. రాత్రి నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం కోసం 1:30 వచ్చి సిద్దిపేటలో పడుకున్నాను. నేను నాకు తెలిసి నేను హైదరాబాద్ లో పడుకొని ఇక్కడికి రావాలంటే మళ్ళీ పొద్దున్న 6 గంటలకు లేవాలి, స్నానం చేయాలి, 8:30కి ఇక్కడ రావాలంటే కష్టమని రాత్రి 1:30 వచ్చి పడుకొని మళ్ళీ ఉదయమే 8:30 కదా నేను గుర్తొచ్చాను. ఎందుకంటే నాకు ఇష్టమైన పని రాజకీయం. నాకు అవకాశం లేదు. ఇప్పుడు తొందరగా పోవాలన్న గడియారం తిరుగుతుంది కాబట్టి టెన్షన్ లో ఉన్నా కాబట్టి తొందరగా పోవాలి. ఫ్లైట్ మిస్ అయితే ఇలా పార్లమెంట్ మిస్ అయితే అని ఒక బాధ ఉంది నాకు. రఘునందన్ రావుగా మీ అందరి ఆశీస్సులు, మీ పేరెంట్స్ ఆశీస్సులతో నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఒక మాట అనుకున్నా. జనరల్ గా లీడర్లు అంటే మీరు క్లాసులు అప్పుడప్పుడు డుమ్మా కొట్టినట్టు మేము కూడా పార్లమెంట్ ఎక్కడతామని అనుకుంటుంటారు. కానీ నేను ఒక మాట అనుకున్నా, 100% పార్లమెంట్ లో అటెండెన్స్ ఉన్నటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే రఘునందన్ రావు ఉన్నారని ఒక లక్ష్యం పెట్టుకున్నాను. అందుకని ఈ రోజు కూడా
పార్లమెంట్ 6 గంటలకు బంద్ అవుతుంది, ఒక్కొక్కసారి రాత్రి 12 దాకా నడుస్తుంది. కనీసం ఆ టైంలోనైనా పోయి అటెండెన్స్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది తొందరగా వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఇంతమందిని చూసినాక ఒక 10 నిమిషాలైనా మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడుతున్నాను. మొదటి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను ఎమ్మెల్యే కావాలి, మీ లోపల కూడా ఉంటుంటుంది. కావాలా? కావాలి. నేను ఇక్కడ అలవాలో ఉంటున్నా, నేనేదైతే ఎమ్మెల్యేను, నేను ఇక్కడ మిరుదొడ్డిలో ఉంటున్నా, నాకెవరు సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి నెగటివ్ థాట్స్ రావద్దు. మీరు ఏం కావాలనుకుంటే ఫస్ట్ ఫిక్స్ ఏ గోల్. ఏముండాలి మీకు? ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోండి. నేను ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని పని చేసుకుంటూ పోతా ఉన్నా. ఈ పని చేసుకుంటే పోయే పరిణామ క్రమంలో అనేక కష్టాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటికంటే ఎక్కువ అనేక రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది గేలి చేస్తుంటారు, అవమానపరుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళతో ఏం కాదు కాబట్టి మనతో కూడా కాదనుకుంటున్నారు. కాబట్టి డోంట్ కేర్ అబౌట్ దట్. నీ గురించి నెగటివ్ గా మాట్లాడటం గురించి ఆలోచించదు. కొంతమంది వ్యక్తులు ఈ భూమి మీద ఉంటారు, వాళ్ళ నోట్లకెళ్ళి నెగటివ్ తప్పితే వాళ్ళ నోట్లకెళ్ళి ఎప్పుడు కూడా పాజిటివ్ కాదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టి, ఇంటికి వస్తే ఒక పూటతో భోజనం పెట్టి, మరి దోస్తుగా గేట్ బయట ఉంటుంది తప్ప మీ మనసు దగ్గరికి రానియకుండా. ఎందుకంటే నెగటివ్ ఫీలింగ్స్ అనేది మనిషిని చాలా దూరం తీసుకుపోతే చాలా వర్స్ట్ గా తయారు చేస్తే గెలుస్తామంటావారా అంటారు మా వాళ్ళు. చాలా మంది ఏమంటారు, ఎలక్షన్ లో పోటీ చేస్తున్నామంటే గెలుస్తామంటావారా అన్న, మస్తు పైసలు ఖర్చు పెట్టాలి, ఎదురుకున్న పోటీ చేస్తున్నాడు 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, ఓటుకు 10,000 ఇస్తాడట అని చెప్తారు. ఇట్లా ఫస్టే నేను మొదటి మెట్టుగానే డిస్కరేజ్ చేసిన వాళ్ళు నేను పక్కన కూర్చున్నాడు కొంతమంది ఉంటారు. ట్రై టు ఐడెంటిఫై దెమ్. నువ్వు రేపు మంచి వకీల్ అయితే అన్నావు అనుకో, మీ అమ్మంటది వకీల్ కావాలంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, ఫస్ట్ పైసలు ఖర్చు అయితే, నీ దగ్గర ఏడున్నాయి పైసలు అంటది. ఏం నెగిటివ్ గా తీసుకోకూడదు. నీకు ఏం కావాలంటే అది కాదు, అయితే కూడా. బట్ యూ షుడ్ హావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తా ఈ యుద్ధం, నేను మాత్రమే గెలుస్తా అనేటువంటి లక్ష్యాన్ని మీరు తీసుకుంటే గెలుస్తారు. మీ లోపల ఒక చిన్న అమ్మాయి మలావత్ పూర్ణ అని ఉండదు, ఒక అమ్మాయి. విన్నారా ఎప్పుడైనా? వినలేదా? మీలానే 10th క్లాస్ స్టూడెంట్, మీలానే హాస్టల్లో నుండి చదువుకునేటువంటి ఒక చిన్న పిల్ల గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చింది, మలావత్ పూర్ణ అని, ఓ గిరిజన బిడ్డ. అమ్మాయికి ఎందుకు అనిపించింది, ఏం సినిమా చూసినప్పుడు అనిపించిందో, హిమాలయ పర్వతాలు గొప్పగా కనిపించినాయి అమ్మాయికి. హిమాలయ పర్వతాలను ఎక్కాలని ఒక ఆలోచన చేసి వాళ్ళ టీచర్లు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ సపోర్ట్ చేసి 10th క్లాస్ స్టూడెంట్ మలావత్ పూర్ణ ప్రపంచంలో ఎత్తైనటువంటి శిఖరం హిమాలయ పర్వతాలను ఎక్కిందా? సారీ, ఎవరెస్ట్ ఎక్కింది. మీరు ఎక్కాలనుకున్నారు అనుకోండి, మీ అమ్మ నాన్న ఏమంటారు, అక్కడ మంచు ఉంటుంది బిడ్డ, జారి పడతావు బిడ్డ, జమ్మూ కాశ్మీర్ పోవాలంటే మనకు తోగేట్లా తెలుస్తుంది బిడ్డ, అది వాటరు, అక్కడ టెర్రరిస్టులు ఉంటారు, యుద్ధం అవుతుందని డిస్కరేజ్ చేస్తారు. కానీ ఒక చిన్న తాండాలో పుట్టినటువంటి ఒక గిరిజన బిడ్డ ఏం లక్ష్యంగా పెట్టుకుంది? ఏం లక్ష్యంగా పెట్టుకుంది? ఎవరెస్ట్ ఎక్కాలనుకుంది. ఎక్కిందా? ఎక్కలేదా? దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనే చేస్తా, నేను మాత్రమే చేస్తా అని అనుకోండి, చేయగలుగుతాను. ఉత్తర భారతానికి కొంచెం అవతల సైడ్ లో హిమాలయ పర్వతాలకు పక్కన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని కొన్ని ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలలో వచ్చి మేరీ కోమ్ అని ఒక అమ్మాయి వచ్చింది. పేరు విన్నారా ఎప్పుడైనా? ఏం పని చేస్తారు తెలుసా? నీకెవరికైనా తెలుసా? ఏం తెలియదు. సో మా టీచర్లు ఇట్లా చదువు చెప్తున్నారు. మా టీచర్లు ఏం చదువు చెప్తున్నారంటే పుస్తకాలలో ఏముంటే అదే చదువు చెప్తున్నారు. అవునా? ఇక పరీక్షలో ఈ 10 ప్రశ్నలు వస్తాయి, ఈ 10 ప్రశ్నలు బాగా బట్టి కొట్టుకుని వీటికి సమాధానాలు రాయింది. ఈ 10లో 3 రాస్తే మీకు 36 మార్కులు వస్తే మీరు పాస్. ఇక ఇట్లా తయారు చేస్తా ఉన్నారు. మేరీ కోమ్ తెలియదు, మన పూర్ణ తెలియదు, ఆఖరికి మీ హెడ్ మాస్టర్ల పేర్లు కూడా మీకు తెలియదు. ఎంత ఇంత గొప్ప చదువు చెప్తున్నారు మా సార్లు. అందుకని మా సార్లకు ముందుగా మాట చెప్పిన, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. మీ పిల్లల్ని మీరు ఏం తయారు చేయాలనుకుంటే పద్మజ అవుతారా కారా? అవుతారు. కానీ మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. మా సార్లకు కూడా ఈ మధ్యలో రాజకీయాలకు రావాలని చాలా మంది కోరికలు ఉన్నాయి. రాని మా సార్లను కూడా వెల్కమ్ చేస్తారు. కానీ నా లక్ష్యం, మీరు ముందుగా ఉపాధ్యాయులు అయ్యారు కాబట్టి ఆ వృత్తికి న్యాయం చేయండి. సో ఈ రకంగా పిల్లలలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, ఒక లక్ష్యాన్ని ఫస్ట్ ఫిక్స్ చేయండి. మీరు ఇప్పుడు చిన్నప్పుడు మనం వేమన పద్యాలు, సుమతి శతకాలు చదివినప్పుడు చదువుతాం. మొక్కై వంగనిది, అది కూడా తెలియదు. నిల్చో ఒకసారి, నువ్వే నిల్చో అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన పద్యం ఏం చెప్పు. నాకు కూడా చాలా విషయాలు తెలియదు. అమ్మాయికి తెలియాలంటే మీతో తెలిసిన గొప్ప పండితులం అని ఫీల్ అవుతుంది. నేనేం అడిగినా ఇప్పుడు, ఏమడిగినా తల్లి నిలిచాడు,
నీ పక్కన ఉన్న అమ్మాయి నిల్చోబెట్టమ్మా, ముఖం పక్కకు సాడే నిల్చో. ఏమడిగినా నేను ఏమడిగినా కూడా ఇంటలేవు. అంటే మీరు కూర్చున్నారు అంతే ఫిజికల్ గా, చుట్టూ వీళ్ళు సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి బలవంతంగా కూర్చున్నారు అన్నట్టు. సో ఈ బలవంతం చదువులు అనేది మన భవిష్యత్తు నిర్ధారించలేవు. మీరు బాగుపడరు. మీరు ఇష్టపడి చేయాలి, మీకు నచ్చిన పనే చేయాలి, మీకు నచ్చిన చదివే చదవాలని అడిగింది. తల్లి ఏమడిగినా నేను మొక్క వంగదా అమ్ముతుందా? నేను పద్యం చదివిన చిన్నప్పుడు. ఏ స్కూల్ ఇది? కొండాపూర్. హెడ్ మాస్టర్ ఎవరు? కొండాపూర్ హెడ్ మాస్టర్ ఎవరు? అమర్. ఏ సంగతి వచ్చాను? తెలుగు టీచర్ ఎవరు? కొంచెం మేడం చెప్పాలి. చిన్నప్పటి పద్యాలు ఏమంటే వేమన పద్యాలు, సుమతి శతకాలు ఏమంటే చదివిపోయి. ఎవరికి తెలుసు నేను అడిగిన పద్యాలు ఎవరు చెప్తారు? ఒక్కరేనా? ఎంఏఓ గారు స్కూల్లో పోతురా? ఎప్పుడు పోతారు? ఏం చేస్తారా? పోతే ఎవరికైనా క్లాస్ చెప్తారా? మాస్టర్ ఉన్న సంతకం పెట్టి వస్తారు. ఇదే నేను చెప్తాను. ఎందుకనే మనం మారాలని చెప్పేది. సరే స్కూల్ పోయినాక మాట్లాడుకుందాం. కానీ మీ టీచర్లు అడుగుంది, ఎంపీ గారు అడిగింది ఏంది, ఆ పద్యం మాకు ఎందుకు రాలేదు, మాకు ఈ చదివేందుకు చెప్పలేదని మీ తెలుగు టీచర్ నిలబెట్టి ఆ పద్యం ఏందో నేర్చుకుంటే మనం కోరికున్నారు. ఎవరో చెప్పుకుంటారు. ఎవరి కోరిక లేదు కాబట్టి మీకు రాదు. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. అందుకనే సార్లతో ఎందుకు మొదలు పెట్టినా, స్వామి వివేకానంద చెప్పిన సెంటెన్స్ ఎందుకు మొదలు పెట్టినా అంటే, ఎంతసేపు బెల్లి కొట్టినమా, జనగణమన అయిపోయిందా, క్లాసులో కూర్చున్నామా, 40 నిమిషాలు అయిపోయిందా, నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతున్నాం అంటే ఇట్లే ఉంటారు. అది డ్యూటీ అనుకుంటలేదు నేను. టీచర్ అనేటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని మార్చేటువంటి వ్యక్తి. అమ్మా నాన్న తర్వాత పిల్లలు ఎక్కువ ఇష్టపడేది ఎవరంటే, నాకు పలానా సైన్స్ టీచర్ ఎక్కువ ఇష్టం, నాకు పలానా మ్యాథ్స్ టీచర్ ఎక్కువ అని ఇష్టం అని చెప్పి చెప్తారు. మాకు చదువు చెప్పినప్పుడు బీఈడీలో కోచింగ్ ఇచ్చినప్పుడు నేను చిన్న పోరలు లెక్క జీన్ పాయింట్లు వేసుకొని టీ షర్ట్లు వేసుకొని పోయేటండి క్లాస్ కి బీఈడీ చదువుకునేటప్పుడు. మాకు సైకాలజీ చెప్పే మా సార్ చెప్పాడు ప్రొఫెసర్, అరే నువ్వు వింటుంటే నువ్వేం చదువు చెప్తావు పోరగాళ్ళకి, నిన్ను చూస్తే వాళ్ళు కూడా చిరిగిపోయిన జీన్ పాయింట్లు వేసుకొని వస్తారు, ఖరాబ్ అవుతారు. సార్ అంటే ఒక మోడల్ లాగా ఉండాలి. సార్ అంటే పిల్లలకి ఒక దైవంలా కనబడతాడు. అందుకని మంచి బట్టలు వేసుకో, తెల్ల బట్టలు వేసుకొని మాకు యూనిఫామ్ వైట్ పాయింట్ వైట్ షర్ట్ కుట్టించేటోళ్ళు టీచర్లే. సరే ఇప్పుడు కూడా చాలా మంది టీచర్లు రకరకాల కలర్ బట్టలు వేసుకొని వస్తారు, అది వేరే విషయం. కానీ సో దట్ ఈస్ ద ఇంప్రెషన్ వాట్ ద టీచర్ క్రియేట్స్ ఆన్ ద స్టూడెంట్స్. ఇది మీరు నేర్చుకోవాలి. దయించి విద్యార్థులందరూ కూడా నాది ఒకటే ఒక అప్పీల్, ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ గోల్ దిక్కు మీరు అడుగులు వేసుకుంటే పోదు. ఈ మధ్యలో 3-4 రోజుల నుంచి టీవీలలో రోజు ఒక పేరు కనబడుతుంది, ఆడపిల్లలలో చాలా గొప్ప పేరు. అది ఏం పేరు? అది టీవీ చూస్తురా? చూస్తలేరా? పరీక్షల భయంతో చూస్తలేరా? ఒక ఆస్ట్రోనాట్, చాలా గొప్ప ఒక ఆస్ట్రోనాట్, ప్రపంచంలో ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షం లోపల పరిశోధన చేస్తే పోయి గత కొద్ది రోజుల్లో భారతదేశానికి తిరుగు ప్రయాణం కోసం అని చెప్పి కష్టపడతారు. ఎవరు? సునీత విలియమ్స్. పక్కనున్న చెప్పారు, నాకు వినబడ్డది కదా. పక్కనున్న ఆయన చెప్తే మీరు చెప్తున్నారు. సో సునీత విలియమ్స్ అనే ఆమె మనం 10 అంతస్తులు ఎక్కువంటేనే భయపడుతుంది. అంతరిక్షంలో ఎట్లాంటి పరిశోధన చేయాలని కష్టపడతా ఉంది సునీత విలియమ్స్. చాలా కాలం నుంచి ఇండియాకు తిరిగి ప్రయాణం కోసం అవస్థ పడతా ఉంది. దాదాపు 9 నెలల నుంచి అంతరిక్షం లోపల ఉంది. ఎంత ధైర్యం ఉంటే కుటుంబాన్ని విడిచిపెట్టిపోయి అంతరిక్షంలో 9 నెలల నుంచి ఉంటుంది. సో ఇది కేవలం మా ఆడబిడ్డలు మాత్రమే చేయగలుగుతారు. ఆడపిల్లల సంకల్పం చాలా గొప్పగా ఉంటది కాబట్టి చెప్తా ఉన్నా. మా వాళ్ళు ఎట్లా ఎంత బెంచీలో ఉన్నారు, సగం మంది గోళ్ళు కొరికేందుకు, సగం మంది పక్కన ఉన్న చెవులు కొరికేందుకు, మొక్కలంటే చక్కగా కూర్చోవడం వస్తలేదు చూడు. మొత్తం నడుములు వాలేసి సగం మంది పక్కన ఉన్న మీద వాలేసి కరెక్ట్ 10 నిమిషాలు స్ట్రైట్ గా వెళ్ళి స్ట్రైట్ గా పెట్టి కూర్చోరంటే కూర్చోలేదు. ఎందుకంటే 2 ఇడ్లీలు, సగం దోశ, తినేది గిన్ని పాలు, గిన్ని నీళ్లు. తిండి సరిగా లేదు, చదువు సరిగా లేదు. మేము చిన్నప్పుడు కనీసం మాకు చెప్పులు ఉండేవి కావు. మేము రోడ్ల మీద స్కూల్ టైం అయింది బెల్ కొడుతుంటే ఉరుకుడు మొదలు పెడితే 4 రోజులు దాకి కాళ్ళ గోర్లు వలిగిపోతుండే. మమ్మల్ని కొట్టి గోడ కుర్చేసి కూర్చోబెడుతుండే సార్. ఇప్పుడు గోడ కుర్చీ సంగతి మర్చిపో. పొరపాటున చెప్ప మీకు ఒక్క దెబ్బ కొడితే స్కూల్లో మొత్తం ఫర్నిచర్ వాళ్ళు కొడతారు మీ అమ్మ నాన్న నుంచి. ఎందుకంటే నా బిడ్డలు కొడతావా, నా కొడుకులు కొడతావా, ఇంకా నా కొడుకు చదువుతలేదని ఎవరు అడుగుతలేరు. ఇవాళ
చదువు రాకపోతే ట్యూషన్ చెప్పిద్దాం, చదువు రాకపోతే పైసలు కడతాం, ఫ్రీ సీట్ రాకపోతే ఇంజనీరింగ్ సీట్ ఎమ్మెల్యే దగ్గరకు ఎంపీ దగ్గరకు 2 పైసలు తక్కువ చేపించి మంచి కాలేజీలు చదివిస్తాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో డిసిప్లిన్ అనేది ఈయనే మొదలు కావాలి, మీ దగ్గరనే మొదలు కావాలి. మొక్క ఈ వంగనేది మ్రాణ ఈ వంగురా అని చెప్తారు. చిన్న మొక్కు ఉంటే దాన్ని ఎట్లా వంచితే అట్లా వంగుతుంది. అది పోయిగా చెట్టును వంచుతుంది, వంగుతుందా? వంగుతుందా? సో దిస్ ఈస్ ద రైట్ ఏజ్ వేర్ యూ కెన్ బెండ్ అండ్ మోల్డ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ద ప్రొఫెషన్. మీకు ఏది నచ్చితే ఆ ప్రొఫెషన్ లకి మార్చుకోవడానికి ఇది తొలిమెట్టు. మీరు సినిమాలు బాగా వస్తున్నాయి, కాలేజీలో పోతే ఏం చేయాలో సినిమాలు బాగా నేర్పిస్తున్నాయి. అది కాదు జీవితం. నిజ జీవితంలో ఏదైతే సాధ్యం కాదో దాన్ని మాత్రమే సినిమాల్లో 3 గంటల సేపు చూపిస్తారు. బాగా ఆనందపడతాం, దానికి ఆ రకం గొప్పగా ఉంటుంది. అవేవి కూడా మన సంస్కృతిని, మన దేశం కల్చర్ ని ప్రమోట్ చేస్తారు. కాబట్టి దయచేసి సినిమాలు చూడొద్దా అంటే చూడాలి. ఏది అవసరమో ఎంతవరకు అంతవరకు మాత్రమే విని వదిలేసుకుంటున్నాము. మీ లక్ష్యం మీరు బాగా ఎదగాలనేది మీ లక్ష్యం. ఇంకొక అమ్మాయి పేరు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. మేరీ కోమ్ గురించి చెప్పిన నేను. ఈశాన్య భారతదేశంకి వెళ్ళి వచ్చింది. సన్నగా ఉండదు, చికెన్ లాగానే ఉంటుంది, పెద్ద పొడనేలాగా స్ట్రాంగ్ కనబడదు. కానీ అమ్మాయి బాక్సింగ్ చేయాలనుకుంది. ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తా అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? మధు బిడ్డ మూతి ఇరుగుతుంది, ముక్కి ఇరుగుతుంది, పక్క మొక్కలు ఇరుగుతాయి, కష్టమవుతుంది, ఆడపిల్ల రేపు నీకు పెళ్లి కాదు, అవస్థలు ఉంటాయి, అవునా? అంటారా? అట్లాంటి కుటుంబాలకి వెళ్ళి వచ్చినటువంటి ఒక సాంప్రదాయ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన మేరీ కోమ్ బాక్సింగ్ నేర్చుకుంది. ప్రపంచంలో తొలి భారత మహిళా బాక్సర్ గా ఒక అవార్డు తీసుకొని వచ్చి భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచింది. ఎవరు? మేరీ కోమ్. ఈ పేర్లు మీరు వినాలి, గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళే మన లక్ష్యం కావాలి. పిటి ఉషా పేరు ఎవరు నిందరా? ఏం చేసింది? చిన్నప్పుడు మాలంగా బడి కురికేది, తర్వాత 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి, అవునా? మనకి ఏం లేదు లక్ష్యం. తిన్నవా? తిన్నది. అమ్మ బాక్స్ కట్టిందా? కట్టింది. 9:30 స్కూల్ బెల్ కొట్టిరా? కొట్టిరు. 3:45 చుట్టి కొట్టిరా? ఇంటికి పోవాలి. బాక్స్ ఆడ వారేయాలి. వేరే డ్యూటీ. ఎటు డ్రైవ్ చేస్తా ఉన్నారు మన టీచర్లు, మనం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని బాగా చదువుకోండి, బాగా ఎదగండి. ఈడున్న మమ్మల్ని అందరినీ దాటే శక్తి ఎవరికి ఉందంటే అది మీకు మాత్రమే ఉంది. మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చాలా పెద్ద పెద్ద స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు. అందుకని దయచేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు అడుగులేదు. ఇందాక అమరలింగన్ గారు ఒక పేరు ప్రస్తావించారు, స్వామి వివేకానంద గారు. 7 సముద్రాలు దాటి అమెరికా పోయేదాకా స్వామి వివేకానంద గారి పేరు ఎవరికి తెలియదు. ఆయన ఒరిజినల్ పేరేంది? స్వామి వివేకానంద గారి ఒరిజినల్ పేరేంది? పక్కనున్నారు బాగా అందిస్తారు టీచర్. సో నాడు నరేంద్రుడు కలలు కన్నాడు. 1893లో నరేంద్రుడు నా దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తా అని పరిచయం చేసిండు. ఇలా మన ప్రధానమంత్రి ఎవరు? ఇంత మాట్లాడకూడదు. లీడర్లు ఎందుకు మాట్లాడుతారు? లీడర్లకు పరీక్ష పెట్టినప్పుడు లీడర్లకు పెడతా పరీక్ష, స్టూడెంట్స్ మాట్లాడి. ఎవరు మన ప్రధానమంత్రి? ఎవరు తెలుసా? మన రాష్ట్రపతి ఎవరు? అవునా? ఎంతమందికి తెలుసు? ద్రౌపది చూసిరా? ఇప్పుడు మీ స్కూల్లో ఫోటో ఉందా? లేదా? నేను మీ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ముంగట ధర్నా చేయండి. ఈ దేశ ప్రధానమంత్రి ఫోటో, ఈ దేశ రాష్ట్రపతి ఫోటో మా ఆఫీస్ లో లేకపోతే మీరు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు అని చెప్పు ఎంఈఓ గారు. ప్రతి స్కూల్లో ఈ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి గారి ఫోటోలు విధిగా మీరు పంపించి పెట్టించారు. నేను ఏ స్కూల్ గానే పోయినప్పుడు కనబడకపోతే యాక్షన్ విల్ బి టేకెన్ అంత ఎంఈఓస్, నాట్ అదర్స్. ఎందుకంటే అట్లీస్ట్ మనం చూస్తే వీళ్ళు పలానా వాళ్ళు, వాళ్ళలాగా మనం ఎదగాలనేటువంటి ఒక ఆశ వస్తుంది. ఎవరు మన రాష్ట్రపతి? ఒడిశాలో ఒక చిన్న గిరిజన కుటుంబాలకు వెళ్ళి పుట్టొచ్చి ఈ దేశ ప్రథమ పౌరురాలు ఎదిగింది. నేను ఎందుకు చెప్తాను? అన్ని ఆడబిడ్డల పేర్లే చెప్తున్నాను. మా వెనకాల ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. మా వెనకాల ఉన్న వాళ్ళకి గుర్తు చేయాల్సిన పేరు ఏంటంటే అల్లు అర్జున్. ఏం సినిమా? సగం మంది కటింగ్లు అట్లే ఉండేది. ఒక్కల కటింగ్ కూడా ఒక రకంగా ఉంటుంది. ఒక ఆయన అల్లు అర్జున్, ఒక ఆయన ధోని, ఒక ఆయన చిరంజీవి, ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్, ఇంకొక ఆయన ప్రభాస్. ప్రభాస్ లెక్కనే ఎవరు కనబడతలేదు. తిండి కలిగితే కండ కలదు, అవునా? ఇట్లాంటి పద్యాలు లేవా మీ పుస్తకాలలో? ఉన్నాయా? పద్మజ విల్ ఇన్స్పెక్ట్ యువర్ స్కూల్. మీ కరికులం నేను చూడాలి ఇప్పుడు. లేవా ఇట్లాంటి? మనం చదివినప్పుడే అయిపోయినాయా? మేము చదివినప్పుడు మా సార్లు చెప్పే ఒక్కొక్క మాట మాకు 50 సంవత్సరాలు వచ్చినా గుర్తుంటుంది. మీ సార్లు చెప్పే ఏ మాట కూడా మీకు 50 ఏళ్ళు గుర్తుంటుందని నాకు అనిపిస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి అనేక అనుభవాలను మీ ముందు ఉంచుతారు కాబట్టి నేర్చుకోండి. చివరిగా నిజామాబాద్ నుంచి ఇంకొక అమ్మాయి పోయింది మొన్ననే బాక్సింగ్ లో. ఏం పేరు? నిజామాబాద్కి వెళ్ళి ఒక అమ్మాయి పోయింది బాక్సింగ్ లోకి. కొడితే పక్క మొక్కలు ఎరిగింది, మొక్కలు కూడా పగిలిపోయింది. నిఖిత్ జరీన్ అని ఒక అమ్మాయి నిజామాబాద్కి వెళ్ళిపోయింది. జనరల్ గా ముస్లిం అమ్మాయిలు అంటే వాళ్ళని బయటికి పంపడానికే ఇష్టపడరు, బుర్కా విధానం లేకపోతే స్కూల్ కూడా పంపడానికి ఇష్టపడరు. కానీ నిఖిత్ జరీన్ అనేటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో పుట్టింది. వాళ్ళ నాన్న చాలా చిన్న పని చేసుకునేటువంటి కుటుంబం. అమ్మాయికి బాక్సింగ్ అంటే ఇష్టం. మేరీ కోమ్ చూసిన తర్వాత బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంది. అమ్మా నాన్నతో కొట్లాడింది. మీరు ఇక్కడ నిజామాబాద్ చేసే కూలీ పని హైదరాబాద్ గురించి చేయమని అడిగింది. మంచి కోచ్ని పెట్టుకుంది. 16 ఏళ్ల వయసులో బాక్సింగ్ మొదలు పెట్టింది నిఖిత్ జరీన్. పక్క పక్కలు ఎరిగినాయి, ముఖం పగిలింది, పనులు పోయినాయి. అయినా షీ ట్రైడ్ ఆర్ లెవెల్ బెస్ట్. చివరికి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని జరిగింది నిఖిత్ జరీన్. నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి మన చాలాగా పిలుచుకోబెట్టింది నిఖిత్ జరీన్. మీకు ఎవరినైనా నరేంద్ర మోడీ గారిని కలవాలని ఉందా? లేదు. దాదాపు కొద్దిసేపు రా, 5 నిమిషాల తర్వాత నీ పాట కొద్దిసేపు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీతోటి మంచిగా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక లక్ష్యం వైపు అడుగులేయండి. ఖచ్చితంగా మీ ఉపాధ్యాయులు మీకు ఆ దిశగా గైడ్ చేస్తారు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, ప్రైవేట్ పాఠశాల పిల్లలతోటి పోటీ పడలేం, మన దగ్గర ల్యాప్టాప్లు లేవు, కంప్యూటర్లు లేవు అనేటువంటి బాధలోంచి బయటికి వచ్చి ఖచ్చితంగా మీరు ఎదుగుతారని ఆ దిశగా ఇట్లాంటి మిత్రులు ఫౌండేషన్స్ కొన్ని ముందుకొచ్చి మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ ని, కంప్యూటర్స్ ని అందజేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి సమయం కంటే ఎక్కువ సమయం మీతో గడపాలనిపించింది. ఎందుకంటే భావి భారత పౌరులు మీరే. ఈ దేశంలో మరొక నరేంద్ర మోడీ గారు కావాలన్నా, మరొక ద్రౌపది ముర్ము కావాలన్నా మీ నుంచే ఎదిగి రావాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళందరినీ చూస్తున్నాను. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు శ్వాస తీసుకొని స్టేజ్ కూర్చున్నారు. నా స్పీచ్ అయిపోయేసరికి మళ్ళీ అందరూ అట్లే బెండ్ అయిపోయింది. ఇనుప గడ్డలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తారన్న స్వామి వివేకానందకి వారసులుగా ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని నాటి నరేంద్రుడు కలగంటే ఈ రోజు నరేంద్రుడు భారతదేశానికి విశ్వగురుగా భారతదేశాన్ని పరిస్థితులు చేస్తున్నటువంటి కృషిని మీరందరూ తెలుసుకోవాలని, ఈ దేశ ఔన్నత్యాన్ని చాటడానికి మీరందరూ మంచి పౌరులుగా ఎదగాలని, ముందుగా ఆ దిశగా పోవాలంటే 10th క్లాస్ లో మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులు కావాలని, చదివే జీవితానికి పరమావధి కాదు, చదువు లేకుండా నాలంటే చాలా మంది ఎదుగుతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఎదిగేందుకు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇంకా చాలాసేపు ఉండాలన్నప్పుడు కూడా సమయాభావం వల్ల ఒక 2-3 విద్యార్థులు ఒక కిట్లు పంపించేసి నేను ఈ సభా వేదిక నుంచి విరమణ కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నా స్టూడెంట్ ఉంది కాబట్టి పద్మజ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండ్ అల్వాల్ స్టూడెంట్స్ ఒక 5 మంది వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సో మేము సన్మానాలు చేసేంత మంచి పనులు చేయలేదు, కానీ లింగన్న గారికి ఇంటి తర్వాత చేయండి. నేను ఒక 5 విద్యార్థులకు చెప్పిపోతాను. జడ్పీహెచ్ఎస్ అల్వాల్ మరియు సో చాలా కాలం నుంచి మా మిరుదొడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతన్నలు చాలా కాలం నుంచి ఒక డిమాండ్ అడుగుతా ఉన్నాడు. నేను దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా అడిగిండ్రు. చాలా సార్లు ప్రయత్నం చేసినా అది మెటీరియలైజ్ కాలేకపోయింది. ఇది మా మీడియా మిత్రుల కోసం చెప్తా ఉన్నా. మిరుదొడ్డి నుంచి నాగయ్య వాగు నీళ్ళ నుంచి పొలాల దగ్గరికి పోయేదానికి ఒక బ్రిడ్జ్ కావాలని మా రైతన్నలు చాలా సార్లు దరఖాస్తు ఇచ్చిండ్రు. ఈ దరఖాస్తుని ఏప్రిల్ నెల లోపల పూర్తి చేస్తామని, ఈ వాగు మీద బ్రిడ్జ్ కట్టించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్ సెషన్ పూర్తి అయిన తర్వాత వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మా మిరుదొడ్డి రైతన్నలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే అంగన్వాడీ టీచర్ కూడా చాలా కాలం నుంచి తిరుగుతా ఉన్నారు. సో అంగన్వాడీలు మిరుదొడ్డిలో 1, 3, 5 అంగన్వాడీలు అద్దె భవనాలలో నడుస్తా ఉన్నాయి. మాకు భవనాలు కావాలని అడిగిండ్రు. ఇటీవల మిరుదొడ్డికి ఒక అంగన్వాడీ స్కూల్ మంజూరు అయినట్టు గుర్తుంది నాకు. ఇంకా మిగతా 2 కూడా మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత, ఏప్రిల్ 1 తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో 10 రోజుల తర్వాత నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేపిస్తాను. థ్యాంక్ యూ. అల్వాల్ స్కూల్ పద్మజ మేడం, 9 విద్యార్థులు ఆ స్కూల్ సంబంధించినటువంటి అధ్యాపకులు ఇచ్చేసి వారికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. షాల్వా తీసుకోవాలి.
మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి సన్మాన కార్యక్రమము. కానీ వారి శిష్యురాలకి వారు సన్మానించారు. అది గొప్ప అనుభూతినిస్తుంది. గిట్లు ఆ స్కూల్ అన్ని ఎవరో ఒకరు వచ్చి తీసుకోవాల్సిన అమ్మ చేస్తారు. దయచేసి ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ గమనించండి. ప్రతి స్కూల్ పేరు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్ నుండి ఒక 4 విద్యార్థులు తీసుకుని వచ్చి గిఫ్ట్స్ తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మిగతా వాళ్ళకందరూ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అన్నిగా భావించాలి. లైవ్ ఫినిష్ చేయలేదు ఎట్లా ఇది విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం అయిపోయింది.